బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రాజేంద్రనగర్ బస్తీబాట పర్యటనలో ఓ ఆసక్తికరమైన మరియు ఎమోషనల్ సీన్ చోటు చేసుకుంది. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు నడుమ సాగుతున్న ఈ పర్యటనలో ఒక సామాన్య బస్తీ మహిళ కేటీఆర్పై చూపించిన నమ్మకం, ఆప్యాయత ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. ఖచ్చితంగా మీరే గెలుస్తారు, లేకపోతే నా పేరు మార్చుకుంటానంటూ సదరు మహిళ కేటీఆర్ ముందే అత్యంత విశ్వాసంతో చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ మహిళ మాటలకు కేటీఆర్ కూడా ఎంతో సరదాగా స్పందించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్ సహా పలు బస్తీల్లో కేటీఆర్ పర్యటిస్తూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కాలనీ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక మహిళ ఆయనను ఆప్యాయంగా ఆపి పలకరించింది. కేటీఆర్ చేతులు పట్టుకుని, సార్, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరే గెలుస్తారు, ఒకవేళ మీరు గెలవకపోతే నా పేరు మార్చుకుంటానంటూ ఎంతో నమ్మకంగా ఖచ్చితత్వంతో మాట్లాడింది. ఆమె మాటల్లోని తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని చూసి కేటీఆర్తో పాటు పక్కనే ఉన్న బీఆర్ఎస్ నేతలు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నవ్వులు చిందించారు. ఆ మహిళ చూపించిన అపారమైన అభిమానానికి కేటీఆర్ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఆమెతో కాసేపు సరదాగా ముచ్చటించి బస్తీ సమస్యలపై ధైర్యం చెప్పారు. సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళా ఓటర్ల నుంచి ఈ స్థాయి భరోసా రావడం బీఆర్ఎస్ శ్రేణిలో కొత్త ఉత్సాహం నింపింది. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నువ్వు రాకపోతే చూడు, మళ్ళీ నా పేరు మార్చుకుంటా. కళ్ళు మూసుకొని రావాలి. నీ పేరు మార్చుకోకుండా నేను చూసుకుంటా. లక్ష్మి నా పేరు ఒడ్డే లక్ష్మి. నేను అందరికి మాట చెప్తే నువ్వు రావాలి. నా బంగారం, నా తండ్రి, మా కొడుకు లెక్కన మీరు. మీ డాడీ ఉంటేనే మేము. మీకు ఏడు తర్వాత నీ బంగారం, నువ్వు రావాలి. డాడీ డాడీ పిల్లలకి మీరు ఏమి చెప్పినా పర్లేదు, నువ్వు రావాలి.